వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఫిట్నెస్ పై పెరిగిన ఆసక్తి, ఆకర్షణీయమైన శరీరాకృతి కోసం నేటి తరం యువత జిమ్లకు పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో కండరాల పెరుగుదల, శక్తి కోసం అధిక ప్రోటీన్ డైట్ లో ఫిట్నెస్ సప్లిమెంట్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే శరీరానికి ప్రోటీన్ అవసరమే అయినప్పటికీ మోతాదుకు మించి నియంత్రణ లేకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేసే బదులు తీవ్రమైన కీడు చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ అలవాటు శరీరంలోని కీలక అవయవమైన కాలేయంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని స్పష్టం చేస్తున్నారు. శరీర కణజాలాల మరమ్మత్తు, కండరాల పునరుద్ధరణకు ప్రోటీన్ చాలా అవసరం. మనం తీసుకునే ప్రోటీన్ ను శరీరం సక్రమంగా వినియోగించుకోవడంలో కాలేయం పాత్ర అత్యంత కీలకం. అధిక ప్రోటీన్ తీసుకున్నప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాలేయంపై భారం పెరిగి దాని పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తికి తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1 నుండి 1.5 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదు, కఠినమైన వ్యాయామాలు చేసేవారికి, అథ్లెట్లకు కొంచెం ఎక్కువ మోతాదు అవసరం కావచ్చు. అయితే అవసరానికి మించి సప్లిమెంట్ల రూపంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల పనితీరు మెరుగుపడకపోగా కాలేయం, మూత్రపిండాలపై అనవసరమైన భారం పడుతోంది. ముఖ్యంగా మార్కెట్లో లభించే నాణ్యత లేని కల్తీ సప్లిమెంట్ల వల్ల ప్రమాదం మరింత ఎక్కువ. భారత్లో నమోదవుతున్న కాలేయ సంబంధిత కేసుల్లో దాదాపు 20% వరకు మందులు, సప్లిమెంట్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాల వల్లే సంభవిస్తున్నాయనే గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కాలేయ సిరోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు వాడడం చాలా ప్రమాదకరం.